సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. తనకు అన్యాయం జరిగిందంటూ కరీంనగర్ కలెక్టరేట్ భవనానికి ఒక భూ బాధితుడు వచ్చాడు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, తన మెడలో తన ఇద్దరు దంపతులు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కలెక్టరేట్ కి వచ్చారు. మెడలో ఫ్లగార్డ్ చేసుకుని నాకు తన అన్యాయం జరిగింది, తమ్ముడు వేధిస్తున్నారు అంటూ ఒక ఫ్లగార్డ్ చేసుకున్నారు. తమ భూమిని కూడా ఇందులో చూసుకోవచ్చు. చిత్రపటంలో తన భూమిలో ఎక్కడ అక్రమంగా ఇక్కడ ఇనుప పోలేశారు అని చెప్పేసి మొత్తం ఇక్కడ చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో మనం తెలుస్తున్నాం. మనం చెప్పండి, అసలు ఏం జరిగింది, సమస్య? సార్, నాకు పూర్వం మా పెద్దలు సంపాదించిన ఆస్తి సార్. మా అమ్మ పన్ను ఉన్నది. మేము నలుగురం అన్నదమ్ములో 4 భాగాలు చేసుకున్నాము. మా అందులో ఒక భాగస్తుడు మా తమ్ముడిది భూమి ఈదశంకర్ రెడ్డి గారు కొనుక్కున్నారు. కొనుక్కున్న భూమిలో ఆయన 2013 నుంచి కూడా 2023 వరకు కూడా అద్దులు వేసుకోకుండానే నా భూమిని తన భూమిగా చెప్పుకొని 82వ సర్వే నెంబర్ నుంచి అందులో 33 kV విద్యుత్ లైన్ పూర్వం 60 సంవత్సరాల నుంచి ఉండే సార్. ఆ విద్యుత్ లైన్ తనకు నష్టంగా భావించి నా భూమిని తన భూమిగా చెప్పుకుంటూ ప్రభుత్వ అధికారులకు మరి ప్రలోభ పెట్టిండో మరి లేకపోతే భయభ్రాంతులు చేసిండో. ఆయన టిఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు గారు మరి ఏం చేసిండో తెలియదు, కానీ విద్యుత్ అధికారులు మాత్రం నాకు తీరని అన్యాయం చేసిర్రు సార్. నేను విద్యుత్ పోల్స్ ఏయంగా కూడా అడ్డుకున్నా, కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మేము భూమి కొలుచుకున్నాము. 4 సార్లు తనే తీసుకొచ్చిండు. ప్రభుత్వ సర్వేర్ గారిని 2 సార్లు తీసుకొచ్చిండు. ఒక ప్రైవేట్ సర్వే గారిని 4 సార్లు తీసుకొచ్చిండు. అయినా అద్దులు పెట్టుకున్నాము. అద్దులు పెట్టుకున్నా కానీ నా భూమిలో విద్యుత్ లైన్ స్తంభాలు ఉన్నాయి, తీసేద్దామని ఫస్ట్ కొత్తలో అన్నాడు. ఇప్పుడేమో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అని మళ్ళీ మా కుటుంబ సభ్యులు ఎవరైతే భూమి అమ్మిరో ఆ కుటుంబ సభ్యురాలతోటి మళ్ళీ నా మీద సిపి గారికి కానీ పోలీస్ స్టేషన్లలో కానీ విద్యుత్ అధికారులకు కానీ నా మీదనే అది మళ్ళీ అప్లికేషన్ ఇప్పించిండు. మరి నేను కూడా ఏం కోరుకున్నా అంటే, మాకైతే ఏదైతే భూమి ఉన్నదో మేము నలుగురం 4 భాగాలు చేసుకున్నాము. మీరు ఎటు నుంచి అయినా కొలుచుకరారి, మా ముగ్గురికి మిగతా భాగం పెట్టినాక మిగతా భూమి మీదే అని చెప్పడం జరుగుతుంది. అయినా ఇడు ఎట్లా అయినా ఊకుంటలేడని మొన్న నేను సిపి గారికి మొన్న 19వ తారీఖు నాడు పిటిషన్ ఇచ్చిన క్రమంగా కూడా మళ్ళీ నన్ను 2 సార్లు భ్రాంతులకు ఆయన ప్రైవేట్ గుండాలను తోలి నా మీద దౌర్జన్యానికి పాల్పడే ప్రయత్నం చేసిండు సార్. నేను తప్పించుకున్నా సార్. మళ్ళీ ఇప్పుడు వినతి పత్రం ఇద్దామని వచ్చిన సార్ ప్రజావాణిలో. సార్ ఇప్పుడు ఎప్పటి నుండి మీరు ఈ పోరాటం చేస్తున్నారు, ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? సార్, సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అవుతుంది. 4 నెలల నుంచి నేను పోరాటం చేస్తున్నా. ఇంతకుముందు నా ఒంటిపై చెట్టుపై మొత్తం రాసుకొని కూడా నేను కలెక్టర్ ఛాంబర్లో నిరసన తెలిపిన. మళ్ళీ ఇప్పుడు ఇది చివరి ప్రయత్నంగా నేను వచ్చిన సార్. నా భూమిలో విద్యుత్ లైన్ తొలగించకపోతే నాకు ఆత్మహత్యనే. మరి నాకు 2 ఆడపిల్లలు. మా ఊసురు పోసుకోకు ఈదశంకర్ రెడ్డి గారు, నీకు భూదాహం ఉండవచ్చు, కానీ మా పేదవాళ్ళది భూమి కొనుక్కొని కాదు, నువ్వు కష్టపడి కొనుక్కొని నువ్వు బతుకు. అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు సంవత్సరం నుండి తిరుగుతున్నారు. శంకర్ రెడ్డి గారికే సహకరించారు సార్. మొన్న ఆర్డీఓ గారు భూమి కొలిసి అని అంటే భూమి గవర్నమెంట్ సర్వే గారు వచ్చిండు సార్. ఏమన్నారంటే, నా హద్దులో ఉన్నా కానీ నీ పేరు రాయరాదు, మేము సర్వే హద్దులో ఉన్నదని రాస్తాం కానీ మీ పేరు రాయరాదు అని అంటారు. మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? మీరు ఏం కావాలి? నాకు ఫైనల్ గా ఏంది అని అంటే, నా భూమిలో ఉన్న విద్యుత్ లైన్ పూర్తిగా తొలగించి నాకు ఉపయోగంగా పడేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నా. మాది అల్గునూరు గ్రామము, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. భూమి ఎక్కడ ఉంది? ఎక్కడ మీ ఇప్పుడు జరిగింది? తీగల వంతెనకు అక్కడ తీగల వంతెన పక్కకు సార్. అక్కడ మీరు ఎప్పుడు విక్రయించి ఎప్పుడు కొన్నారు అక్కడ సార్? మేము మా పెద్దలు సంపాదించిన రాస్తే తాను 2013లో 83 సర్వే నెంబర్లో కొనుక్కున్నాడు, 2019లో 83 సర్వే నెంబర్లో కొనుక్కున్నాడు.